ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పాలి. సో కౌంట్ ఆఫ్ డిజిట్స్ అనే ప్రోగ్రామ్ ఎలా రాయొచ్చు పైథాన్లో అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది మనం అవుట్పుట్ డిస్ప్లే చేయాలి. ఈ నెంబర్లో ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఫైనల్ అవుట్పుట్ 3 అనేది డిస్ప్లే అవ్వాలి. సో నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ రావాలి అంటే సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? సో ఫస్ట్ ఆల్రెడీ ప్రీవియస్గా మన లాస్ట్ వీడియోలో ఇచ్చిన నెంబర్లో ఉన్న డిజిట్స్ని ఎలా సపరేట్ చేయాలో సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రోగ్రామ్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి అది వాచ్ చేయండి, మీకు ఇంకా డీటెయిల్డ్గా తెలుస్తుంది నెంబర్లో ఉన్న డిజిట్ ఎలా బయటికి తీసుకురావాలి అని. సో నెంబర్లో ఉన్న లాస్ట్ డిజిట్ని సపరేట్ చేయగలమని చెప్పుకున్నాం. లాస్ట్ డిజిట్ ఆ నెంబర్ని 10తో డివైడ్ చేస్తే లాస్ట్ డిజిట్ వస్తుంది బయటికి. సో 4 వచ్చింది అంటే మనం ఒక డిజిట్ ఇచ్చామని తెలుస్తుంది. సో ఒక డిజిట్ ఇచ్చామని చెప్పడానికి నేను ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ అనేది చేసుకుంటూ వస్తాను. సో ఆల్రెడీ ఒక డిజిట్ ఇచ్చారు అని తెలుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 5 బయటికి తీసుకురావాలి. సో నెక్స్ట్ లాస్ట్ డిజిట్ ఎలా బయటికి తీసుకొస్తాం? సో మళ్ళీ నెంబర్ 15 అయితే దాన్ని 10తో డివైడ్ చేస్తే మనకి నెక్స్ట్ లాస్ట్ డిజిట్ బయటకు వస్తుంది. సో నెంబర్ని 15 ఎలా చేయాలి? సో ఇచ్చిన నెంబర్ని 10తో డివైడ్ చేస్తే లాస్ట్ డిజిట్ ఏమో రిమైండర్ వస్తుంది. రిమైనింగ్ పార్ట్ అంతా మీకు కోఎఫిషియంట్లో ఉంటుంది. ఇప్పుడు అది నెంబర్ అయితే మళ్ళీ దీన్ని 10తో డివైడ్ చేస్తే లాస్ట్ డిజిట్ 5 సపరేట్ అయింది. సో ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చారని మనకు తెలుసు, కౌంట్లో 1 ఉంది. ఆ 1కి ఇంకొక 1 యాడ్ చేస్తే సో ఇచ్చిన నెంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయని నాకు తెలిసింది. నెక్స్ట్ మళ్ళీ నెంబర్ 1 అవుతుంది. లాస్ట్ డిజిట్ తీసుకొస్తే 1 బయటకు వచ్చింది. ఆల్రెడీ కౌంట్లో 2 ఉంది. ఈ 2కి 1 యాడ్ అయితే నెక్స్ట్ 3. సో నెక్స్ట్ మళ్ళీ నెంబర్ 0. సో లాస్ట్కి నెంబర్ 0 అయిపోయింది. అంటే దీని ముందు డిజిట్స్ ఏం లేవంటే ఇంకా నెంబర్ ఏమున్నట్టు 0 ఉన్నట్టు. లాస్ట్కి నెంబర్ 0 అయ్యే వరకు ఈ ప్రాసెస్ రిపీట్ అవ్వాలి. ఏం ప్రాసెస్? ఆల్రెడీ కౌంట్లో ఉన్న వాల్యూకి 1 అనేది యాడ్ అవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్క డిజిటే కదా మనం సపరేట్ చేయగలుగుతున్నాం. సో +1 అప్పుడు ఇనీషియల్గా కౌంట్లో ఎంత పెట్టుకోవాలి? 0 పెట్టుకుంటే ఆ ఉన్న వాల్యూకే నెక్స్ట్ వాల్యూ యాడ్ అయ్యి మళ్ళీ అందులో స్టోర్ అవుతా వస్తుంది. ఈ ప్రాసెస్ మనకి రిపీటెడ్గా జరుగుతూ రావాలి. సో ఇది లాజిక్. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలి? యూజర్ని అడిగి ఫస్ట్ నెంబర్ ఇన్పుట్ తీసుకుందాం. సో ఫస్ట్ ఎంటర్ ఏ నెంబర్. యూజర్ని అడిగాం ఒక నెంబర్, దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకుని n అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ సో ఇనీషియల్గా కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో 0 స్టోర్ చేయాలి. సో లూప్ ఎక్కడి వరకు రన్ చేయాలి? రిపీటెడ్గా కౌంట్ అవుతూ అందులో 1 ఇంక్రీజ్ అవుతూ రావాలి. అలా ఎక్కడి వరకు జరగాలి? నెంబర్ 0 అయ్యే వరకు జరగాలి. కౌంట్ ఏమవ్వాలి? +1 అయ్యి మళ్ళీ అందులో స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ నెంబర్ ఏమవ్వాలి? కోఎఫిషియంట్ వాల్యూకి అసైన్ చేయడం కోసం మళ్ళీ నెంబర్ని 10తో డివైడ్ చేసి మళ్ళీ అందులోకే స్టోర్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఫైనల్గా ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత సిఎన్లో ఏదైతే ఉంటుందో అదే కౌంట్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ. సో నేను ఒక నంబర్ 14 ఇచ్చాను. సో దీని యొక్క కౌంట్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 2. సో నేను మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను కొంచెం పెద్ద నెంబర్ ఇచ్చాను. సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఇచ్చాం? కౌంట్ ఆఫ్ డిజిట్స్ 7. సో ఎన్ని నెంబర్స్ ఇచ్చినా జరగడానికి మనం లాజిక్ ఏం తీసుకున్నాం? నెంబర్ని 0 అయ్యే వరకు. సో లెట్ మీ ట్రేస్ దిస్ ప్రోగ్రామ్. సో నెంబర్ 16 తీసుకుందాం. సో కౌంట్లో ఎంత ఉంది? 0. సో 16 > 0 కండిషన్ ట్రూ. సో కౌంట్ ఏమవుతుంది? ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0కి 1 యాడ్ అయ్యి కౌంట్ వాల్యూ 1. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? కోఎఫిషియంట్ వాల్యూ 1కి ఈక్వల్ అయింది. 1 > 0. కౌంట్ ఏమవుతుంది? 1 + 1 2. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 0. 0 > 0 కండిషన్ ఫాల్స్. ఫైనల్గా కౌంట్లో ఏదైతే ఉందో అదే కౌంట్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ. ఇలా మనం ఇచ్చిన నెంబర్ని కౌంట్ చేయొచ్చు. సో ఇది ఒక లాజిక్. దీనికి మనం ఇంకా ఎంత ప్రాసెస్ చేయకుండా ఇంకా సింపుల్గా ఎలా రాయొచ్చు అనేది కూడా చూద్దాం.
సో కౌంట్ ఆఫ్ డిజిట్స్ చేయడానికి ఇంకొక లాజిక్ ఏంటంటే, మీకు ఇచ్చిన నంబర్ని మీరు ఎలా ఇన్పుట్ తీసుకుని n అనే వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుంటున్నాము. అవును, సో నంబర్ని నేను ఇన్పుట్ తీసుకుని n అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఇంకొక లాజిక్, సింపుల్ లాజిక్ చూద్దాం అంత ప్రాసెస్ చేయకుండా. సో మీకు టైప్ కన్వర్షన్స్ అవి ఐడియా ఉంటే ఈజీగా అర్థమవుతుంది. సో నెంబర్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తాం అనుకోండి, నెంబర్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తాం అనుకుంటున్నాం. సో స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి దాన్ని లెంత్ అడిగితే ఈజీగా వచ్చేస్తుంది కదా. సో స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయడానికి ఏం ఫంక్షన్ వాడతాం, str. సో ఇచ్చిన నంబర్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో దీని యొక్క లెంత్ అడుగుతున్నాను. సో స్ట్రింగ్ యొక్క లెంత్ అడిగితే, సో నెంబర్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసాం, దాని యొక్క లెంత్ ఇప్పుడు నాకు ప్రింట్ చేయాలి. సో అదే కౌంట్ ఆఫ్ డిజిట్స్ కదా ఇది కూడా. సో నేను 3, 4, 5, 6 అని ఇచ్చాను. కౌంట్ ఆఫ్ డిజిట్స్ ఎంత, 4. ఇలా రాస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అన్ని కంప్యూటర్ కోర్సెస్ కి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.